ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము దేవుని సన్నిధికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి అర్పణ ఈరోజు ఇవ్వండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని ఈ నూతన నెల ఈ మొట్టమొదటి దినాన్న నీకు ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ ప్రార్థన అంగీకరిస్తానని. హల్లెలూయా. ఈ నూతన నెలలో అడుగుపెట్టిన నీతో ప్రభు చెప్తున్నారు, ఈ రోజు నుంచి గనక నువ్వు ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా నేను ప్రతి దినము ప్రార్థన చేస్తాను, నీ తట్టు తిరుగుతాను, నీ మార్గమును అనుసరించి నడుస్తాను, ఇదిగో నీ కొరకు నేను ఉపయోగపడతానయ్యా అని నువ్వు తీర్మానం తీసుకుని ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన్న నువ్వు దేవుని తట్టు తిరిగితే గనక నా ప్రభు చెప్తున్నారు ఏంటో తెలుసా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తానని. హల్లెలూయా. బహుశా ఇప్పటి వరకు కూడా నువ్వు పరిపూర్ణంగా దేవునిలో లేక నీ ప్రార్థనలో దేవుడు అంగీకరించలేదేమో. నీలో ఒకవేళ పాపం ఉండడం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో. కానీ ఈ నూతన నెల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుడు అంటున్నారు, నా తట్టు తిరుగు అని. నువ్వు ఎక్కడున్నా సరే ఈ వాగ్దానం వింటున్నావు, ఈరోజు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. అయ్యా, ఈ నెలంతా కూడా నేను దీవెనకరంగా ఉండాలి, నువ్వు చెప్పినట్టుగా నేను వింటానయ్యా. ఆయన అంటున్నారు చూడండి, ఏమంటున్నారంటే వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచుదును. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడి నెలంతా కూడా ఆయన అంగీకరించబోతూ ఉన్నాడు. ప్రతి ప్రార్థనకు కూడా యేసు నామంలో నువ్వు జవాబు పొందుకోబోతున్నావు. ఆమేన్. ఈ నెలంతా కూడా బహుదీవెనకరమైన జీవితమే నీది. నీ బిడ్డలు దీవించబడుతున్నారు. నీ వ్యాపారం, నీ ఉద్యోగము, నీ చేతి పని దేవుడి నూతన నెలలో ఆయన సమృద్ధిగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడే వాగ్దానం ఇస్తున్నారు ఈరోజు నీకు. నీ ప్రార్థన అంగీకరిస్తానని, నిన్ను స్వస్థపరుస్తానని ఈ నూతన నెలలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు. గడిచిన నెలంతా అయిపోయింది. దేవుని మహాకృపను బట్టి నువ్వు నూతన నెలలో అడుగు పెట్టావు అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ నెలలో నువ్వు ఒకటే చేయాలి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన కొరకును ఉపయోగపడడానికి నీ మనసు నువ్వు తిప్పాలి. అపవాది అంటాడు, నువ్వు దేవుని సన్నిధికి ఏమి ఇవ్వక్కర్లొద్దు, నువ్వు చర్చికి వెళ్ళక్కర్లొద్దు, నువ్వు వాక్యం చదవక్కర్లొద్దు, నువ్వు ఎందుకు అంతసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావు అంటాడు. అపవాది మాట పక్కన పెట్టాయి. నీ మనస్సుని దృఢపరుచుకో. వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా నీ తండ్రి ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఎన్ని సమస్యలు నీ మీద ఉన్నాయి, నువ్వు బాధపడుతున్నావో, ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా నువ్వు స్వస్థపరుస్తానన్నావు గనక ఇదిగో యేసు నామంలో నా ఇబ్బంది తొలగునుగాక, యేసు నామంలో నేను ఆశీర్వదించబడునుగాక, యేసు నామంలో నా బిడ్డలు దీవించబడునుగాక అని నువ్వు పలుకు. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.